శతాబ్దాల పరాయి పాలనలో మనకు అంటిన దురాచారాల్లో ఒకటి హలాల్. ఈ ఆహారంలో వచ్చిన ఈ హలాల్ వల్ల చాలా మంది కులవృత్తులు కోల్పోయారు. దీంట్లో ఈ దురాచారంలో ప్రధానంగా ఉండేది ఒక జీవిని అమ్మవారికి బలిచ్చే క్రమంలో ఆ జంతువుకు వచ్చేసి చిత్రహింసలు పెట్టి మెడకుండే పెద్దనరాన్ని కట్ చేసి కోయడం అనేది హలాల్ పద్ధతి. జట్కా పద్ధతిలో వెన్నుపూసకుండే పెద్దనరాన్ని అంటే నాడీ వ్యవస్థకుండే పెద్దనరాన్ని ఒకటే దెబ్బకి కట్ చేసి తద్వారా ఆ జీవికి ఎటువంటి బాధ తెలియకముందే ప్రాణం పోవడం ఇది మన చిత్త పద్ధతిలో ఉండే హిందూ ఆచారం. ఇది ఒకప్పటి నుంచి మన పెద్దలు నడిపించారు. కానీ ఈ పరాయి పాలనలో మన శతాబ్దాల పరిపాలనలో వచ్చేసి ఈ హలాల్ అనే వ్యవస్థను దురాచారాన్ని మనకు అంటగట్టారు. ఈ ఆచారాలు మనకు మొదటి నుంచి హిందూ సాంప్రదాయంలో ఉన్న ఇష్టదైవం, కులదైవం, గ్రామదేవత ఆరాధన ప్రాముఖ్యత ఉంది. దాంట్లో గ్రామదేవతలకు ఖచ్చితంగా ఆషాఢ మాసంలో జరిగే ఈ జంతు బలిల్లో ఈ పరాయి మతాల ఆచారం తీసుకొచ్చి హలాల్ అనే వ్యవస్థను మనకు అంటగట్టారు. దీనివల్ల ఎన్నో కుల వృత్తులకు కూడా ఆటంకాలు ఏర్పడ్డాయి. దాంట్లో ప్రధానంగా సూర్యవంశీ ఆరకట్టే సోదరులకు ప్రధానంగా దీనివల్ల ఆటంకాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు మన దగ్గరలో ఉన్న సదాశివపేట పట్టణంలో ఉన్న సనాతన ధర్మ ప్రకారం దయచేసి మీడియా మిత్రులకు మీకు అందరికీ కోరుతున్నామండి. మేము ఆరకట్టే వాళ్ళం ఇప్పటి నుంచి కాదు. మన యొక్క సీతమ్మ వారు పుట్టిన జనక మహారాజు ఎందు మా కులగురువు అయినట్టు ధర్మవ్యాధుడు మాంసం వృత్తి అమ్మేవాడు విష్ణు భక్తుడు. అప్పటి నుండి జనక మహారాజు శ్రీరాముని కాలంలో కూడా మా యొక్క కులవృత్తి మా కులదైవం ధర్మవ్యాధుడు మా కులవృత్తి అమ్మి మాంసాన్ని అమ్మి అప్పుడు మహావిజ్ఞానం కట్టేవాడి విజ్ఞానం చేసి కౌశికుడికి బ్రాహ్మణుడు కూడా విజ్ఞాని మాతృధర్మము పితృధర్మము వృత్తి ధర్మాన్ని స్థాపించినటువంటి అలాంటి కులంలో పుట్టిన వాళ్ళం ఆరకట్టే వాళ్ళం మేము. ఇప్పుడు ఈ యొక్క సమాజంలో మా ఆరకట్టే వాళ్ళ గుర్తింపు లేదు. మా యొక్క కుల వృత్తిలో ఇతర కులస్తులు ఇతర మతస్థులు వచ్చి మా కులాన్ని హైజాక్ చేస్తున్నాం. దయచేసి హిందూ బంధువులతో మన దాంట్లో బీసీలలో 196 కులాలు ఉన్నాయి. ఈ రోజు 5,056 మన హిందూ కులాలు ఉన్నాయి. అలాంటి హిందూ కుల సోదరులకందరికీ మేము పాదాభివందనం చేస్తున్నాం. ఏమంటే మేము కులవృత్తిని నమ్మిన ఇప్పటి నుంచి కాదండి. మేము సనాతన ధర్మం నుండి మా కులవృత్తిని చేసుకుంటున్నాం. ఈ రోజు మేము షాప్ పెడితే మా కులానికి ఎవరు రారు. అరే మీరు హలాల్కి వస్తున్నారా, అరకట్టుకోడా, నువ్వు మురదారెట్లా, అరే ఈ రోజు నుంచి కాదు. మీ యొక్క ధర్మ వ్యాధుని కాలం నుంచి సనాతన ధర్మం నుంచి మేము మాంసం అన్ని బతికేవాళ్ళం. కానీ దయచేసి మీ యొక్క శివశక్తి వాళ్ళు శివశక్తి యోజన ఈ రోజు మహాశివుడు శివతాండవం ఎలా చేస్తున్నాడో ఈ రోజు ప్రజల కోసం శివుడు హలాహలాన్ని తన యొక్క కొంటను ఎలా పెట్టుకున్నాడో ఈ రోజు ప్రజలను రక్షించడానికి శివశక్తి వారు వచ్చి తన హిందూ జాతిని రక్షించడానికి హలాహలాన్ని కూడా ఖండించి ఈ యొక్క హిందూ జాతిని రక్షించడానికి వచ్చిన శివశక్తి వాళ్లకు మరియు దయచేసి మీ యొక్క శివశక్తి వాళ్ళు ప్రతి ఊరూరా మా యొక్క ఆరకట్టే దుకాణాలకు వివరించి మా ఆరకట్టే కుల వృత్తులను మీరందరూ ప్రోత్సహించి ఇక్కడ ఉన్నటువంటి సదాశివపేటగా టోటల్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ యందు ఉన్నటువంటి అన్ని ఆరకట్టే వాళ్లకు మా కుల వృత్తి వాళ్ళకు కుల విద్య మానకరా గువ్వల చెన్నన్నారు అని 6 రోజు పెద్ద మనుషులు. ఇప్పుడు మా కులవృత్తి వారు ఎవరైనా చేసుకుంటున్నారంటే అలాంటి వారు కూడా మాకు పిల్లల్ని ఇవ్వడం లేదు. దయచేసి మా కులవృత్తులు దినదినాభి అభివృద్ధిగా పడిపోతున్నాయి. దయచేసి రాష్ట్ర ప్రభుత్వాలు గాని కేంద్ర ప్రభుత్వాలు గాని మా కులవృత్తి వారికి ఆర్థిక సాయం చేయండి. ఈ రోజు మేము చేస్తున్న అన్క్లీన్ అక్యుపేషన్ అపరిశుభ్ర వృత్తులు మేము చేసేది ప్రతి వృత్తి మా ఆరకట్టే వృత్తి 18 రాష్ట్రాల్లో షెడ్యూల్ కులాలుగా ఉన్నది. అలాంటి వాళ్ళము మేము దయచేసి కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని మా ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వాళ్లకు ఉన్నటువంటి వాళ్ళము దయచేసి మీరందరూ మా ఆరకట్టే దుకాణాలు సేకరించి శివశక్తి లాగా అందరూ శక్తివంతంగా ఆరకట్టే దుకాణం చేసి మా ఆరకట్టే వాళ్లకు కులవృత్తులకు అభివృద్ధి చేయగలని మీతో మరి కోరుకుంటూ జై హింద్, జై భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.